క్రీస్తునందు ప్రియులారా, లోతైన అనుభవాలు అనేటువంటి ఒక అంశాన్ని మీతో ఈరోజు మాట్లాడాలని కోరుచున్నాను. డీపర్ ఎక్స్పీరియన్సెస్. వాట్ ఆర్ దీస్ డీపర్ ఎక్స్పీరియన్సెస్? బైబిల్ గ్రంథంలో లోతైన అనుభవాల గురించి అనేక సార్లు ప్రస్తావించారు. ఏంటి లోతైన అనుభవాలు? యోసేపు కలలను కని కలల అర్థాలు చెప్పటం లోతైన అనుభవం. దావీదు గొల్యాతు ముందు నిలవబడి గొల్యాతును ఓడించటం లోతైన అనుభవం. కనని కలను లేక వేరొకరి కలను కని దాని అర్థం చెప్పటం లోతైన అనుభవం. నేను 7వ ఆకాశమునకు ఎత్తబడి తిని అని పౌలు చెప్పటం లోతైన అనుభవం. దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి స్టెఫెనుది లోతైన అనుభవం. ఆకాశం నుంచి ఒక వస్త్రపు చెంగు లేక దుప్పటి మీద చతుష్పాద జంతువులను చూచి ఆ యొక్క దర్శనము చూసినటువంటి పేతురుది లోతైన అనుభవం. కొర్నేలి, సీమోను ఇంటిలో పేతురు ఉన్నాడు, నువ్వు వెళ్ళి పిలిపించు అని చెప్పి ఆ స్వరాన్ని వినటం, కొర్నేలి వినటం లోతైన అనుభవం. అలాగే సమయలు అని దేవుడు పిలిచినప్పుడు, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పటం లోతైన అనుభవం. మత్తురాలై ఉన్నదా అన్నంత లోతైన ప్రార్థన చేసిన హన్నాది లోతైన అనుభవం. ఇక మీదట జీవించినది నేను కాదు, నా యందు ఉన్న క్రీస్తే, నేను చావటానికి సిద్ధము, శ్రమలు పొందటానికే కాదు నేను చావటానికే సిద్ధము అన్న పౌలు మాటలు లోతైన అనుభవాలు. ఈ లోతైన అనుభవాలు కొన్నిసార్లు మన జీవితాల్లో దూరంగా ఉన్నాయి ప్రియులరా. మన జీవితంలో ఈ లోతైన అనుభవాలు మనము అనుభవించలేకపోతూ ఉన్నాం. లోతైన అనుభవాల నుంచి దూరంగా ఉన్నాం. అవి ఎలా ఉంటాయో మనకు తెలియట్లా. దేవుడు మాట్లాడతాడు అనేటువంటిది అనుభవం లేదు. కళలు చూడటం, దర్శనాలు చూడటం, వాటికి అర్థాలు చెప్పటం అగమ్య గోచరంగా ఉన్నది. ఒక అద్భుతం అనుభవించటం చేత కావటం లేదు. లోతైన అనుభవాలు దూరంగా ఉన్నాయి. మాస్లమణి గారు గొప్ప దైవజనులు మంచి పాట రాశారు, ఆల్ టైమ్ హిట్, మంచి పాట. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమి గని అల్లాడే నావలలు. నడిపించు నానావా. పేతురు నీ నావను లోతునకు నడిపించు. పేతురు నీ పడవను ఎక్కడ నడిపించాలి? లోతునకు నడిపించు. పడవ ఒడ్డున ఉండటానికి చేయబడలా, పడవ లోతుల్లోనికి వెళ్ళటానికి చేయబడింది. అయితే మన జీవితము కూడా కేవలము
బాహ్యమైన బాహాటమైన కేవలము సూపర్ఫిషియల్గా ఉండటానికి, మిడిమిడి ఆత్మీయతతో ఉండటానికి చేయబడలేదు. లోతైన అనుభవాలు అవి లోటైపోయాయి మన జీవితాల్లో. మన జీవితం ప్రియులారా దేవుని కొరకు మండుచు ప్రకాశించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆనాడు బాప్తిసమిచ్చు యోహాను హేరోదు చేస్తున్నటువంటి తప్పునకు నిలబడి గట్టిగా చెప్పటం లోతైన అనుభవం. దాని కొరకు తన ప్రాణం పోతుందని తెలిసిన వెనుకాడకపోవటం లోతైన అనుభవం ప్రియులారా. ఇటువంటి లోతైన అనుభవాలు మనకు కావాలి. మన జీవితంలో ఎక్కడ ఉన్నాం మనము అనేటువంటిదే చాలా ప్రాముఖ్యం. ఈరోజు నేను 4 అనుభవాలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. పాదాల కొలత అనుభవము, మోకాళ్ళ లోతు అనుభవము, నడుము లోతు అనుభవము, మునిగి తేలియాడేటువంటి అనుభవం, ఈత కొట్టే అనుభవం. ఈ 4 అనుభవాల గురించి ఫాదర్ బర్క్మెన్స్ గారు ప్రియులారా చాలా అద్భుతమైనటువంటి పాటను రాశాడు. ఫాదర్ బర్క్మెన్స్ గారు అంటారు, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతలో మునిగి లేవాలయ్యా, ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, ఒడ్డున చెట్లు విస్తారంగా, పండ్లు ఇవ్వాలి ధారాళంగా. మన ఇళ్ళల్లో చెట్లు పెరుగుతాయి, మామిడి చెట్లు కానీ జామ చెట్లు కానీ కొన్ని ఉంటాయి కదండి. అప్పుడప్పుడు మనం వేసుకుంటాం ఆ సరదా కొరకు. నేను ఉలవపాడు అనే ప్రాంతంలో వెళ్ళేటప్పుడు, ఒంగోలుకు నెల్లూరుకు మధ్యలో ఉంటుంది ఉలవపాడు కానీ నూజివీడు కానీ మీ అందరికి తెలుసు. ఒక చెట్టు కింద లారీ పెడతారు. ఏం పెడతారండి? లారీ. ఒక చెట్టు కింద లారీ పెడతారు. చెట్టు మీద వచ్చే పండ్లతో లారీ నిండిపోతుంది. ఒక్క చెట్టుకు లారీ నిండిపోతుంది. ఆ అనుభవం ఒకటైతే, మన ఇంట్లో అనుభవము 2 పండ్లు కాస్తే, 2 పండ్లు కాస్తే 2 సెల్ఫీలు, 4 పబ్లిసిటీలు. అందరికీ చెప్తా, అమ్మో పండ్లు కాసే మా ఇంట్లో 2 పండ్లు అని. లారీ నిండే అనుభవం ఎక్కడ? 2 పండ్లు కాసే అనుభవం ఎక్కడ? అందుకని అంటాడు, ఒడ్డున చెట్లు విస్తారంగా, పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. ప్రియులరా, పాదాల కొలతలో మన జీవితం కాదు. మోకాళ్ళ లోతులో ఉండకూడదు, నడుము లోతుల్లో ఆగిపోకూడదు. తేలియాడే అనుభవములు రావాలి. లోతైన జలముల్లోనికి మనం రావాలి. లోతైన జలముల్లోనికి వచ్చి తేలియాడి ఈత కొట్టే అనుభవంలో మనం ఉన్నప్పుడే ఆత్మీయంగా నీ జీవితంలో లోతైన అనుభవాలు నీకు ఉన్నాయని నువ్వు చెప్పగలవు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను ప్రియులారా. ఈ 3వ వాక్యం నుంచి 47వ అధ్యాయం 3వ వాక్యం నుంచి 12వ వాక్యంలో అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని దైవ సేవకునికి లేక దేవుడు తన సేవకునికి ఇస్తూ ఉన్నాడు. కొన్ని వచనాలు మాత్రం చదువుకుందాం. 3 నుంచి 7 వచనాలు చదవండి దయచేసి. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండా నున్న నడిపింపగా నీళ్లు చీలమంట లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. చాలు, 4 అనుభవాలు ప్రియులారా. మన జీవితంలో 4 అనుభవాలు ఏదో ఒక అనుభవంలో నీవు ఉంటావు. ఏదో ఒక అనుభవంలో మనం ఉండి ఉంటాం. సాధారణంగా నాకు అనుభవంతో నేను చెప్పే మాట,
పాదాల కొలతలో దాదాపుగా 50 నుంచి 60% మంది ఉంటారు. 50 నుంచి 60%, 50 to 60%. మోకాళ్ళ లోతు అనుభవంలో 10 నుంచి 20% వరకు ఉంటారు. 10 నుంచి 20% మంది. నడుము లోతు అనుభవంలో 10%, ఇంచుమించు 10-15% ఉంటారు. అయితే ఈత కొట్టే అనుభవంలో, మునిగి తేలియాడి ఈత కొట్టే అనుభవంలో మాత్రం లెస్ దాన్ 10% ఉంటారు. అనగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, నీవు ఏ అనుభవంలో ఉన్నావో పరిశీలించుకోవటమే కాకుండా ఆ అనుభవం నుంచి ముందు అనుభవంలోనికి మనం రావటానికి ప్రయత్నం చేయాలి. దీని కొరకు నేను ఒక బీచ్ ఇలస్ట్రేషన్ వాడాలని కోరుతున్నాను. ఒక బీచ్ ఇలస్ట్రేషన్. చాలామంది మనలో బీచ్లకు వెళ్ళి ఉంటారు, కనీసం వెళ్ళకపోయినా చూసి ఉంటారు. బీచ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి. బీచ్ ఎలా ఉంటుందో తెలుసు. ఆ బీచ్ ఇలస్ట్రేషన్ నేను వాడుతూ మనకు అర్థం కావడానికి నేను చెప్తాను. ప్రియుల పాదాలకు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు కొన్ని మిస్ అవ్వకూడదు. ఒకటి కొలనూలు, రెండవది నడిపింపగా అనే 2 మాటలు మనం మిస్ అవ్వకూడదు. కొలనూలు అనగా అర్థమయ్యే భాషలో టేప్, మెజరింగ్ టేప్. దేవుడు ఒక్కొక్క అనుభవం నుంచి మరొక అనుభవానికి ఏం చేస్తున్నాడు? కొలిచి తీసుకెళ్తున్నాడు. అనగా దేవుణ్ణి మనము మాటలతో మభ్యపెట్టలేం. నా సర్వస్వము నీవే, నా ప్రాణమంతా నీవే, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీ కొరకు నేను ఏమైనా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానంటే దేవుడు ఒకే మాట అంటాడు, చూపించు, చేసి చూపించు, ప్రూవ్ టు మీ. నా సర్వస్వం నువ్వే అంటున్నావు కదా, ప్రూవ్ టు మీ, రుజువు చేయి. నా ప్రాణమంతా నువ్వే అంటున్నావు కదా, ఒకసారి రుజువు చేయి. దేవుడు టేప్ పెట్టి కొలుస్తూ ఉన్నాడు. ప్రియులరా, మన ఆత్మీయ జీవితము ఎంతైనది, ఎంతగా మనం ఎదుగుతూ ఉన్నామో, ఎంత ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాం అనేది బహుశా మనము మనుషులుగా కొలవలేమేమో, కానీ దేవుడు కొలుస్తాడు. అందుకని టేప్ యూజ్ చేస్తున్నాడు ఆయన, కొలనూలు చేత పట్టుకుని. అలాగా ఫిక్స్డ్ పారామీటర్స్ కూడా అంటున్నాడు. 1000 మూరలు అనగా 500 మీటర్స్, 1/2 కిలోమీటర్. ఒక్కొక్క అనుభవంలోంచి ఆయన ఒక కొలిచి తీసుకెళ్తా ఉన్నాడు. అదొక మొదటి మాట. రెండవ మాట, నన్ను నడిపింపగా, హీ లెడ్ మీ. అనగా దేవుడు ఏదైనా చెప్పి ఆ కష్టం అంతా నువ్వే చూసుకో అని చెప్పడు. హీ ఈజ్ విత్ us along the way. He wants us to progress from one stage to a deeper stage, from one level to another level. ఆయన మనం నడిపిస్తాడు. నడవటానికి మనకు ఇష్టం ఉండాలి, మనకు సిద్ధపడాలి, కోరుకోవాలి, మన దేవుని కొరకు అప్పగించుకోవాలి. అయితే మొదటి అనుభవం ప్రియులారా, పాదాల కొలత అనుభవం. పాదాల కొలత అనుభవంలోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మ్యాక్సిమం 50 to 60%, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. బీచ్ గురించి నేను చెప్తానన్నాను కదా, ఆ ఇలస్ట్రేషన్ ఒకసారి గుర్తు చేసుకుందాం. బీచ్ల గురించి మీరు గుర్తు చేసుకుంటే మీ మైండ్లో దృశ్యం చూస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇసుక మీద కూర్చోనో, ఇసుక మీద నడుచుకుంటానో, బొరుగులు కొనుక్కొని, పండ్లు కొనుక్కొని, ఐస్ క్రీమ్లు కొనుక్కొని, పిల్లల్ని ఎత్తుకొని, లోపల నీళ్ళల్లో ఆడుకునే వారి వస్తువులకు కాపలా ఉంటూ ఒడ్డున ఉంటారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. వారు అంటే వారు చేసే చూస్తే మనకు కూడా నవ్వు వస్తాయి, కొన్నిసార్లు మనం కూడా చేస్తాం. సముద్రంతో కాంపిటీషన్, నీళ్ళు నన్ను తాకకూడదు అని నీళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ వెనక ఊరికి మళ్ళీ దగ్గరికి అని ఏదో గెలుస్తున్నాను, సముద్రం మీద జయిస్తున్నాను అనే ఫీలింగ్. వీళ్ళకు సముద్రము సెల్ఫీ కొరకు మంచి బ్యాక్గ్రౌండ్ మాత్రమే, ఫోటోల కొరకు మంచి బ్యాక్గ్రౌండ్, ఈ యాంగిల్ది ఆ యాంగిల్ది. నీళ్ళు బట్టలు నలగవు, తడవవు, ఏమంటే ఇసుక ఒకటి అంటుతుంది, ఇసుక దుమ్ము దులుపుకొని వస్తారు. ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది పాదాల కొలత అనుభవంలోనే ఉన్నారు. ఎవరు వీరు నేను చెప్తున్నాను. ఎవరంటే వీరు ఆనందం కొరకు, ఆహ్లాదం కొరకు, అవసరతలు తీరేదానికి లేక పరిశీలన చేసేదానికి మాత్రమే, కేవలం ఒక పరిశీలించడానికి మాత్రమే దేవుని వెంబడించేవారు పాదాల కొలత బ్యాచ్. ఎప్పుడైనా మీరు విన్నారా? కొంతమంది అంటూ ఉంటారు, నాకు చర్చికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా చాలాసార్లు అని వింటాం. కానీ కేవలం ప్రశాంతత కొరకు మాత్రమే, ఆ మంచి ఫీలింగ్ కొరకు మాత్రమే నువ్వు చర్చికి వస్తున్నావు అంటే పాదాల కొలత ఉన్న అనుభవం అంటే వారి జీవితాలు మారవు అన్నమాట. ఓన్లీ ఫర్ ఎ ఫీలింగ్,
నేను చర్చ్కి వెళ్ళొచ్చాను అనే ఫీలింగ్, ఆ కంఫర్ట్, ఆ సంతోషం కొరకు. లేకపోతే నా అవసరం తీరటానికి యేసుక్రీస్తును సహితము ఆ రోజులో వేలాది మంది వెంబడించేవారు. ఎందుకు వెంబడించేవారు? ఆయన వలన మాకు ఏమైనా దొరుకునేమో అని వెంబడించేవారు. నా అవసరం తీరటానికి, నాకేదైనా అవసరం ఉంది, దేవుడు తీరుస్తాడు కాబట్టి నేను యేసును వెంబడిస్తాను. లేకపోతే కేవలం కూర్చుని బీచ్లో కూర్చునేవారు, వాళ్ళు చూడు ఇక్కడ, వీళ్ళు చూడు ఇక్కడ, అక్కడ చూడు ఇక్కడ, ఇక్కడ చూడు ఇక్కడ అని అంటూ ఉంటారు చూసారు. ఈ అనాలిసిస్ బ్యాచ్ అనమాట. పాటలు ఎట్లా పాడారు, వాక్యం ఎట్లా చెప్పారు, అది ఇట్లా, ఇది ఇట్లా, అది ఇట్లా అని ఓన్లీ డిస్కషన్ కొరకు మాత్రం. ఏం వారి జీవితంలో తేడాలు ఏముండవు, మార్పు ఉండదు. పాదాల కొలతలో ప్రియులరా అన్ని వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ప్రయాణించి నువ్వు కనీసం నీటిని తాకకుండా ఆడ బీచ్కి పోయి రావటం ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనంలే. ఆత్మీయంగా కూడా అంతే. రెండవదిగా ప్రియులరా, కొంతమంది మోకాళ్ళలో అనుభవంలో ఉంటారు ఆత్మీయంగా. ఎవరి మోకాళ్ళలో అనుభవంలో ఉన్నవారంటే వీరికి బైబిల్ పరిజ్ఞానం కొంచెం తెలుసు, ప్రార్థన గురించి కొంచెం తెలుసు, క్రైస్తవత్వం గురించి కొద్దిగా తెలుసు, చర్చిల గురించి కొద్దిగా తెలుసు, దైవజనుల గురించి కొద్దిగా తెలుసు. కానీ ప్రియులరా వీరి జీవితంలో మాత్రం మార్పు ఏమాత్రం కూడా ఉండదు. కేవలం ఆ అనుభవాలు మాత్రమే ఉంటాయి, కానీ వారి జీవితంలో మార్పు ఉండదు. వీరు ఎవరు అంటే ఈ బీచ్ ఇల్లస్ట్రేషన్లో ప్రియులరా మీరు చూసారా, ఈ ఒడ్డున ఉన్న బ్యాచ్ను వదిలేస్తే కొంచెం లోపల్లో, కొంచెం ఈ మోకాళ్ళలో అనుభవంలో మీరు గమనిస్తే వారి కింద పడుతూ, పడేస్తూ, పరిగెడుతూ, మీద పడుతూ, ఆడుకుంటూ, సంతోషంగా బాలాట తెచ్చుకొని, బాల్ కొనుక్కొని వచ్చింటారనమాట. బాల్ కొనుక్కొని వచ్చి ఆడుకుంటూ ఆ విధంగా సరదా కొరకు ఆడుతూ ఉంటారు. చూసారా మీరు కొంత ఈ బీచ్లో వీళ్ళనమాట. ప్రియరా ఈ ఒడ్డున ఉన్న వారికంటే కొంచెం మెరుగ్గానే కనిపిస్తారు, కానీ వారి జీవితంలో కూడా ప్రియులరా ఆత్మీయంగా మాత్రం ఎలాంటి తేడా ఉండదు, ఎలాంటి మార్పు కూడా ఉండదు. వీళ్ళంతా ఓన్లీ స్ట్రెంగ్త్ కొరకు ఉన్నట్లు అనమాట. స్ట్రెంగ్త్ కొరకు ఈ రోజుల్లో కోచింగ్ సెంటర్స్ హవా నడుస్తుంది కదండి. కోచింగ్ సెంటర్స్లలో మీరు చూసారా, ర్యాంక్స్ వచ్చేది ఒక 100 మంది 150 మందికి వస్తాయి. ఈ 100 మంది 150 మందిలో 50 మంది బ్రిలియన్స్ ఉండింటారు, 100 మంది మాత్రం కొంత కష్టపడి తెచ్చుకుంటారు. వారు ఏ కోచింగ్ సెంటర్లో అయినా కూడా వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. ఈ 150 మందిని చూసి 6000 మంది 7000 మంది కోచింగ్ సెంటర్లో చేరుతారు, థింకింగ్ దట్ దే విల్ ఆల్సో గెట్ వెరీ గుడ్ ర్యాంక్, విచ్ ఇస్ నాట్ రాంగ్. దే గెట్ ఎ మోటివేషన్. అనగా ఈ కేవలం స్ట్రెంగ్త్ కొరకు మాత్రమే అన్నమాట ఈ ఒడ్డున ఉండేవారు కానీ, పాదాల కొలతలు కానీ, మోకాళ్ళ లోతులు కానీ. అయితే అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ప్రియులారా, నడుములోతు అనుభవం, వేస్ట్ డీప్ వాటర్స్, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క అనుభవంలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఎవరి వేస్ట్ డీప్ వాటర్స్ నేను మాట్లాడుతున్నాను. వేస్ట్ డీప్ వాటర్స్ ఎవరు అంటే ప్రియులారా, దేవుణ్ణి చాలా ప్రేమించేవారు, దేవుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో వెంబడించేవారు, సంఘానికి క్రమంగా వచ్చేవారు, సేవలో కూడా పాల్గొనేవారు, సేవలో వివిధ రకాలుగా తలాంతులను ఉపయోగించేవారు. కానీ వారి జీవితంలో వారు ఎక్కడ ఆగిపోతారంటే వారు కంఫర్ట్ జోన్ని దాటలేరు, రిస్క్ చేయలేరు, అంతవరకే. మిగతావన్నీ చేస్తారు. వారు రిస్క్ చేయలేరు, కంఫర్ట్ జోన్ని వారు దాటలేరు. మన బీచ్ దగ్గరకు వద్దాం ప్రియులారా. ఒక ఫ్యామిలీ పోతే ఫ్యామిలీలో మోస్ట్ కరేజియస్, డారింగ్ అండ్ డాషింగ్ ఎవరంటే తండ్రి. లేకున్నా కూడా కావాలి పిల్లల కొరకు, భార్య కొరకు. ఈ బీచ్కి వెళ్తే తండ్రి లోపల పోతుంటాడు అనమాట. తండ్రి లోపల సూపర్ డాడీ అంటుంటారు. లోపల అబ్బా ఏమండి ఎంత ధైర్యం ఉంది మీకు, నీళ్ళలోకి పోతున్నారు మీరు అని భార్య అంటూ ఉంటే, పిల్లలు మెచ్చుకుంటూ ఉంటే సంతోషపడుతూ ఉంటారు. లోపల మాత్రం గుండె దడ ఉంటుంది, వీళ్ళకు కూడా గుండె దడ. కానీ తప్పదు, పిల్లల కొరకు, భార్య కొరకు తప్పదు. నాకు భయం అని బయట ఉంటే కొద్దిగా అంటే ఇమేజ్ బాగుండదు అనమాట. అందుకని పోతారు, ఎట్లో కష్టమని నిష్ఠూరమని పోతారు. అయితే ప్రియులారా ఇంకా కొంతమంది ఎవరు అంటే ధైర్యవంతులు, కాస్త లోపలికి వెళ్ళిన వారు అక్కడక్కడ రాళ్ళు రప్పలు ఉంటాయి చూస్తారా, రాక్స్ మీదకి ఫోటోలు దిగుతూ ఉంటారు ధైర్యంగా. గుడ్, వెరీ గుడ్. ఈ ఇద్దరి కంటే కూడా చాలా ధైర్యవంతులు వారు. కానీ ప్రియులారా వారి జీవితంలో ఎంతవరకు వారు చేయగలరు, ఎక్కడ ఆగిపోతారంటే వారి కంఫర్ట్ జోన్లో ఆగిపోతారు, రిస్క్ మాత్రం వారు చేయరు.
ఇది అర్థం కావాలి అని అంటే 4వ అనుభవం మనకు చెప్పాలి. 4వ అనుభవం చెప్తే నేను 3వ అనుభవం మీకు అర్థమవుతుంది. 4వ అనుభవము మునిగి తేలి ఆడే ఈత కొట్టే అనుభవం. ఈత కొట్టే అనుభవం. సముద్రాల్లో ఈత కొట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా ధైర్యం కావాలి, ఈత కొట్టే నిపుణత ఉండాలి. సముద్ర జలాల్లో స్విమ్మింగ్ పూల్ కొట్టినట్టు కాదు కదండి, చాలా నిపుణత, ధైర్యం ఉండాలి. అలాగే లోతైన జలాల్లోనికి వెళ్ళేవారు ఎవరు అంటే జాలరులు, చేపలు పట్టేవారు. చేపలు పట్టేవారు మీరు చూసారా, బీచ్లలో ఉంటారు కానీ వారి టైమింగ్ వీరి టైమింగ్ వేరే. చేపలు పట్టడానికి వీరు రాత్రిపూట వెళ్తారు. చాలా చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళి చేపలు పట్టుకొని బీచ్కు వేరే సందర్శకులు వచ్చేలోపు బయటకు వస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చి వలలు సరి చేసుకుంటూ అవి చూస్తూ ఉంటాం. అనగా లోతైన జలముల అనుభవం ఉన్నవారు వారి యొక్క లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. వారి యొక్క ఆలోచన తీరు, పని విధానము, విధి విధానాలు, వారి సమర్పణ అంతా వేరే ఉంటాయి. నా జీవితంలో స్విమ్మింగ్ నేర్చుకున్నాను పిల్లలు. 32 సంవత్సరాలు స్విమ్మింగ్ నేర్చుకున్నా. కారణం నాకు నీళ్ళు అంటే భయం. నీళ్ళు భయం. ఎందుకు అది చిన్నప్పుడు ఆ భయం ఏర్పడింది. ఎప్పుడైనా నీళ్ళ గురించి, నీళ్ళలో పడితే నేను మునిగిపోతానేమో, ఈత రాదు కదా అనే భయం ఉండేది. బస్సులు బ్రిడ్జిల మీద, ట్రైన్లు బ్రిడ్జిల మీద పోతూ ఉంటే భయం వేసేది, కింద పడితే ఎట్లా అని సీట్లు గట్టిగా పట్టుకునేవాడిని. సీట్ గట్టిగా పట్టుకున్నా కూడా మునిగితే అయిపోయిందిగా, కానీ ఏదో అదొక ఆలోచన అనమాట. కాబట్టి ఆ రోజు నేను ఎట్లయినా ఈ 32 సంవత్సరాల వయసులో ఆలోచించి ఎట్లయినా ఈత నేర్చుకోవాలరా బాబు అని ఈత నేర్చుకోవడానికి నిర్ణయం చేసిన. మెడికల్ కాలేజ్ దగ్గర కోట్ల ఘాట్ దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టాను, తీసుకున్నాను, రమ్మన్నారు, చేర్చి డబ్బులు కట్టిపోయాను. ఆ స్విమ్మింగ్ పూల్ చూస్తేనే ఇక అయిపోతారా నా పని. ఎట్లా ఊరికి అనవసరంగా నేను ఇక్కడ అప్లై చేశాను, ఏం నేర్చుకుంటాను, ఏమైనా ప్రమాదం జరుగుతాను, ఆ భయంతోనే సరే దిగాను. చాలా సరదాగా ఉంటుంది నేర్చుకోవడం. స్విమ్మింగ్ పూల్లో నేర్చుకునే అనుభవం ఉంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. బావులలో, సరస్సులలో నేర్చుకుంటే మీకు అనుభవం ఉండదు. స్విమ్మింగ్ పూల్లో నేర్చుకుంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. స్విమ్మింగ్ పూల్లో కోచ్ ఉంటాడు. ఆ కోచ్ నీళ్ళలో దించుతాడు. చిన్న లోతు లేని చోట దించుతారు. చిన్నపిల్లలు ఉంటారు, వారు చేప పిల్లలకు కొంచెం ఎక్కువ, అంతే. చేప పిల్లలు మాది పోతూ ఉంటారనమాట. మనం చూస్తే వీరు చేప పిల్లల్లాగా పుట్టాల్సింది పిల్లల్లాగా పుట్టినారు అనుకుంటాం. మనం చూస్తే ఆశ్చర్యం, గడగడగడ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మురిగింటారు, అక్కడెక్కడ తేలింటారు. అవన్నీ చూసి నాకు ఒకవైపు భయము, ఒకవైపు సవాలు. సరే మా కోచ్ నన్ను గోడకు అతికిచ్చాడు కప్పలాగా. ఫస్ట్ గోడ దగ్గర ఉండండి డాక్టర్ గారు అనేవాడు. డాక్టర్ గారు మీరు గోడ దగ్గర ఉండండి, గోడ దగ్గర పెట్టి, గోడ దగ్గర ఒక రాడ్ ఉంటుంది, ఒక రాడ్ని పట్టుకొని 2 పట్టుకోవాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ బాబింగ్ అంటారు. గాలి తీసుకోవాలి, మునగాలి, గాలి తీసుకోవాలి, మునగాలి, లేవాలి. నేనేమో ఇదే పెద్దదేమో అనుకున్నాను. బాబింగ్ తీసుకో, అది ఏం నథింగ్ అసలు. అది ఫస్ట్ ముంచుతున్నాడు ఆయన, ముంచి మునిగి లేవాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్. తర్వాత 2వ ఎక్సర్సైజ్ చేతులు ఊపాలి. ఒక చేయి గట్టిగా పట్టుకోవాలి, మునిగిపోతే మన భయం మనకు కూడా ఉంటుంది కాబట్టి ఓన్లీ కుడి చెయ్యే. మన మీద ఫాదర్ అబ్రహాం సాంగ్ పాడతాం కదా, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అని, ఆ టైప్లో ఓన్లీ రైట్ హ్యాండే, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్, తర్వాత 2 కాళ్ళు ఇట్లా గిలగిలగిలి కప్ప మాదిరి కొట్టాలి. ఫస్ట్ కొట్టిన తర్వాత ప్రమోషన్ ఇస్తారు మనకి. కొద్దిగా ధైర్యం వచ్చిందా ప్రమోషన్ ఇస్తారు. ఏం ప్రమోషన్ ఇస్తారు? స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇట్లా కాదు మళ్ళీ, ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ ఇట్లా లోపలేమో నడుస్తూ ఉంటాము, చేతులు మాత్రం 2 చేతులు ఊపుకుంటూ పోవాలి. మనకేమో స్విమ్మింగ్ కొట్టే ఫీలింగ్. బయట వాళ్ళకేమో స్విమ్మింగ్ కొడుతున్నాడేమో అనుకుంటారు, కానీ మనకు తెలుసు రియాలిటీ. నడుస్తూ ఉంటాం, కాళ్ళు కనిపించవు ఎవరికి. సరే ఏదో ఒకటి. ఈ పిల్లలు నన్ను చూసి నా మీదకి దూకేవారు. అంకుల్ అని దూకుతుంటే, ఊరు నాయన నా ప్రాణం కొరకు వచ్చింది కదా, మీరేంద్ర నేర్చుకోవడానికి నేను వస్తే మీరే నా మీద దూకుతున్నారని. సరే ఏదో ఇట్లా నేర్చుకోవడానికి ప్రయత్నించిన. ఒకరోజు ఇంకా ఈ 2-3 మంత్స్ తర్వాత మా కోచ్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, డాక్టర్ గారు మీరు బాగా గాలి తీసుకొని కాళ్ళు వదిలేయండి అన్నాడు. ఈ కాళ్ళు వదలటం ఏంద్రా బాబు, కాళ్ళు వదిలితే ఎట్లా ఏంటి అనేది నాకు అర్థం కాల. కాళ్ళు వదలండి అంటున్నాడు. సరే మిగతా వాళ్ళు చేస్తూ ఉన్నారు, నేను చూసి ఒకరోజు బాగా గాలి తీసుకొని కాళ్ళు వదిలేసిన. కాళ్ళు వదిలేయటంతో ప్రియులారా నీటి మీద తేలియానా. మై బాడీ వాజ్ ఫ్లోటింగ్. నాకు సంతోషమైంది. నిదానంగా నా చేతులు కదిలించేసరికి ముందుకు పోవడం ప్రారంభించిన. కాళ్ళు చేతులు కట్టేసరికి ఈత వచ్చింది ప్రియులారా. నాకు ఇప్పుడు ధైర్యం ఏంటంటే, నన్ను ఎక్కడ పడేసినా కనీసం మునగను. ముందుకు పోతాను లేదా కానీ మునగను. తర్వాత ఎవరో ఒకరు చూసి బయటికి తెస్తారు. ఇంకా అక్కడే ఉంటా. కనీసం ఆ కాన్ఫిడెన్స్ నాకుంది.
ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా ఐ క్యాన్ స్టాండ్. దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఈత రాని వాళ్ళు నేర్చుకోండి, ఎట్లయినా కూడా ఈత రావడం మనకు ముఖ్యం. అయితే ఈ అనుభవం ప్రియులారా నాకు నేర్పించింది ఏంటంటే లెట్టింగ్ గో ఆఫ్ మై సెల్ఫ్. ఇది చూసారా, లాస్ట్ స్టెప్లో నా కాళ్ళు గ్రౌండ్ మీదనే ఉన్నాయి, నా కంట్రోల్ నా చేతుల్లోనే ఉంది, నా కంట్రోల్ వదలట్లేదు. నా కాళ్ళు నేల మీద ఉన్నంత వరకు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను క్షేమంగా ఉన్నానని, నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను మునిగిపోనని, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే నా కాళ్ళు వదలాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడే రిస్క్. 3వ అనుభవానికి 4వ అనుభవానికి ఇదే తేడా. 3వ అనుభవంలో నడిచాడు, కాళ్ళ మీద నడిచాడు. 4వ అనుభవంలో తన్ను తాను అప్పగించుకున్నాడు. హీ జస్ట్ లెట్ గో ఆఫ్ హిమ్సెల్ఫ్. ప్రియరా, మన జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అనుభవం. సాధారణంగా ఇది మన కంట్రోల్ని వేరే వారి చేతుల్లోకి ఇవ్వటం చాలా కష్టం. సాధారణంగా ఎవరికి అది ఇష్టం ఉండదు, ఇవ్వలేరు కూడా. ఎట్లా అంటే, ఒక ఉదాహరణ, కార్ బాగా వచ్చిన వారు, బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కొద్దిగా డ్రైవింగ్ చేసే వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటే పక్కన కూర్చోలేరు. నేను కూడా కూర్చోలేను. అటు ఇటు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మనకు నిద్ర పట్టదు. ఇంకా నా జీవితంలో ఈ అనుభవాలు కొన్ని ఉన్నాయి ప్రియులారా, చెప్తే కానీ మీరు నవ్వుకుంటారు. కానీ పరిచర్యకు పోయేటప్పుడు మన చర్చ్ వాళ్ళని కొంతమంది యవనస్తులను అడుగుతాను, రండి నాయన కొద్దిగా నన్ను డ్రైవింగ్ చేయండి అని. ఒక అబ్బాయిని అడిగా, వస్తావా నువ్వు ఫ్రీగా ఉంటే, నన్ను మీటింగ్కి వెళ్ళాలంటే. వస్తానన్నాడు. కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగా. ఏమంటాడు తమ్ముడు? అన్నా వచ్చన్నా, కానీ అప్పుడప్పుడు తగిలిస్తానన్నా నేను అంటాడు. ఈ అప్పుడప్పుడు తగిలటం ఏంట్రా అంటే ఎన్నిసార్లు తగిలియాలా? అప్పుడప్పుడు తగిలిస్తాడంట. నేను ఒకసారి హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో మీటింగ్ చేసుకొని రావాలి, బాగా అలసిపోయాను. హైదరాబాద్కు యవనస్తుడు ఉన్నాడు, అప్పుడే మన చర్చ్ అబ్బాయే. ఫోన్ చేశాడు, అన్నా నేను మిమ్మల్ని డ్రైవింగ్ చేసి తీసుకెళ్తానన్నా అన్నాడు. దేవుడు ఏర్పాటు చేశాడు అనుకోని సంతోషంగా, రా తమ్ముడు పోదామని చెప్పాను. పామ్మదిరిపోతున్నాడు ఇట్లా. ఇక్కడ స్టార్ట్ చేసే మధ్యలో డివైడర్ వరకు ఇట్లా పోతున్నాడు, ఇట్లా వస్తున్నాడు. ఇది కార్ డ్రైవింగ్ వచ్చు కదరా, వచ్చన్నావు కదా అంటే, అన్న టెన్షన్ పెట్టొద్దండి అన్న అంటున్నాడు. నువ్వు టెన్షన్, నేను టెన్షన్ పెట్టేదేంటాడు బాబు, నాకు టెన్షన్ వేస్తుంటే నేను అని ఆఖరికి నువ్వు పక్కన కూర్చోతండ్రి, నేను నిన్ను తీసుకెళ్తా అని పక్కన కూర్చోబెట్టుకుని నేనే డ్రైవ్ చేస్తా అని. మీకు కూడా కొన్ని అనుభవాలు ఉండింటాయి. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గివ్ కంట్రోల్ టు సంబడి ఎల్స్. మన కంట్రోల్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టలేం, మనం అంత ఈజీగా పెట్టలేం. ఆత్మీయ జీవితంలో కూడా చాలా మంది ఆగిపోయే అనుభవము నడుములోతు అనుభవం. నడుములోతు అనుభవం ఉన్నవారు, వాక్య పరిజ్ఞానం ఉన్నవారు, లోతైన ప్రార్థన జీవితం ఉన్నవారు, సేవలో పాల్గొనేవారు, లేకపోతే దేవుని కొరకు ఎంతో గొప్ప కార్యాలు చేసేవారు, చర్చిలలో పరిచర్యల్లో చాలా అద్భుతమైనటువంటి పార్టిసిపేషన్ వారు చేస్తారు. కానీ వారి యొక్క పరిధి ఎక్కడ ఆగిపోతుందంటే, వారు రిస్క్ చేయలేరు, వారు రిస్క్ తీసుకోరు. ఉదాహరణగా దేవుడు, నా కుమారుడా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నావు, నాకు చాలా సంతోషం, నీ ఉద్యోగం ఆపేసి నా సేవలోకి వచ్చేసేయి అంటాడు. అనేసరికి గుండె జారిపోతే, అమ్మో ప్రభువా ఇంకొంత టైం ఉంది దానికి, ఇప్పుడు మాత్రం నేను చేయలేనిది, నాకు బ్యాకప్ ప్లాన్ లేదు, నా మీద ఆధారపడిన వారు ఉన్నారు, నా బ్రతుకులో ఇంకా నేను రెడీగా లేను, నేను ఆ రిస్క్ మాత్రం నేను చేయలేను. నా కుమారుడా నువ్వు డ్రైవ్ చేస్తున్న కార్ పరిచర్య కొరకు ఉపయోగపడుతుంది, నీ కార్ ఇచ్చేస్తావా? అమ్మో ప్రభువా కొంచెం రిస్కే ప్రభువా, ఇది మాత్రం నేను ఇంకేదైనా చేస్తా, ఇది మాత్రం చేయలేను. నా కుమారుడా నీ జీవితంలో ఉన్న ఈ రిలేషన్, ఈ సంబంధం నాకు ఇష్టం లేదు, ఈ సంబంధాన్ని తెగ్గొట్టాలి, లేవు వదిలేసేయాలి అని అంటే, ప్రభువా నేను ఏమైనా చేస్తాను నీ కొరకు, ఇది కొద్ది కష్టం ప్రభువా, ఈ రిస్క్ నేను చేయలేను. నా కుమారుడా నా కుమార్తె నీకున్నటువంటి సంతానంలో ఒక్కరిని నా సేవకి ఇచ్చేసేయి, వీరిని నేను వాడుకోవాలనుకుంటూ ఉన్నాను ప్రభువా,
నువ్వు ఏమైనా అడుగు, ఏందని ఇస్తా. నా పిల్లల్ని మాత్రం నేను ఇవ్వలేను ప్రభువా. రిస్క్ చేయలేరు. నా మాట ఆలకిస్తూ ఉన్నారా? అంతవరకు ఎన్నైనా చేస్తాం, ఏదైనా చేస్తాం, మన దేవదూతల కంటే కొంచెం తక్కువగా కనిపిస్తాం అంతవరకు. కానీ దేవుడు ఏదైనా ఒక సవాలుకరమైన విషయం చెప్తే మాత్రం ఇది మాత్రం కష్టం ప్రభా, ఇది ఒక్కటి నేను చేయలేను. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి మీరు వెళ్ళాలి. మూడవ అనుభవంలో ఉన్నవారు ఏమంటారు? కష్టం ప్రభా. నెబుకద్నెజరు పెట్టిన ప్రతిమకు మోకరిల్లాలి అని ఆజ్ఞ వచ్చింది. దానియేలు అయితే మోకరించలేదు, దానియేలు అయితే సాగిలపడలేదు. మూడవ అనుభవంలో ఉన్నవారు మాత్రం అంటారు, ఏముందులో ఎవరికి తెలియకుండా మొక్కేసి వచ్చేస్తానులే, మరలా నా జీవితం నేను పట్టుకుంటాను. రిస్క్ చేయలేరు. నా మాట ఆలకిస్తున్నారా? రిస్క్ చేయలేరు. నేను సేవ ఎంతైనా చేస్తా, కానీ నాకు సెక్యూరిటీ అవసరం, నా బ్యాకప్ ప్లాన్ అవసరం, ఆల్టర్నేట్ ప్లాన్ ఉండాలి. నాకు ఏదైనా వేరే విధానంలో నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి అని బ్యాకప్ ప్లాన్స్ కొరకు చూస్తా. రిస్క్ చేయలేరు. మనల్ని మనం దేవుని చేతుల్లో పెట్టుకొని పౌలు చెప్పినట్లు, ఇక మీదట నేను కాదు నా యందు ఉన్న క్రీస్తే అని చెప్పటము ఈ 4వ అనుభవం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేది ఈ 4వ అనుభవం. లెటింగ్ గో ఆఫ్ అవర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నాకేమైనా పర్వాలేదు, నా క్రీస్తు నాకున్నాడు, నా క్రీస్తు నాకుంటే అంతే చాలు. నా క్రీస్తులోనే నేను బ్రతుకుతున్నాను, కదులుతున్నాను, నా ఉనికి యేసుక్రీస్తులోనే ఉన్నది అనేది 4వ అనుభవం. 3వ అనుభవంలో ప్రియులారా, అన్నీ చేస్తాం, అన్నీ పాడతాం, అన్నీ కూడా క్రైస్తవత్వంలో ఉన్న అన్నీ కూడా చేయగలం, కానీ రిస్క్ ఒక్కటే చేయలేం. అదే తేడా. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మీరు పాదాల కొలతలో ఆగిపోకూడదు, మోకాళ్ళలోతో మీ ప్రదేశం కాదు, నడుము లోతుల్లో మీరు స్థిరపడకూడదు, అక్కడి నుంచి లోతైన అనుభవంలోనికి మీరు రావాలి. ఈరోజు నా ఆశ ప్రియులరా, మనల్ని మనం ప్రేరేపించుకోవాలి. ఎక్కడున్నాను నేను? ఏ అనుభవంలో ఉన్నాను? కేవలం ఆహ్లాదం కొరకు, ఆనందం కొరకు, అవసరత కొరకు, పరిశీలన కొరకు ఆలయానికి వస్తూ ఉన్నామా? దేవుని వెంబడిస్తూ ఉన్నామా? లేకపోతే ఏదో కొంచెం బైబిల్ జ్ఞానం ఉందిలే, ప్రార్థన చేసుకుంటున్నానులే అని మనల్ని మనం సంతృప్తి పెట్టుకుంటూ ఉన్నామా? దేవుని కొరకు నేను ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ కరెక్ట్ టైంలో దేవుడు చెప్పిన మాటకు, దేవుడు చెప్పిన ఆ యొక్క విధేయత చూపాల్సిన మాటకు విధేయత చూపలేక, రిస్క్ తీసుకోలేకుండా నడుము లోతుల్లో నువ్వు ఆగిపోయావా? లేక నీ జీవితంలో ఈత కొట్టే అనుభవం, తేలియాడే అనుభవంలో నీవు ఉన్నావా? స్విమ్మింగ్ గురించి నేను చెప్పాను కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తా. ప్రభు కృపను బట్టి నేర్చుకున్నాను. ఫ్రీ స్టైల్ నేర్చుకున్న తర్వాత బ్యాక్ స్ట్రోక్ నేర్చుకున్నాను. ఈ బ్యాక్ స్ట్రోక్లో తల, మన ముఖం ఆకాశం వైపు వేసి ఇట్లా వెలికలా పోతూ ఉంటాం. అలా పోతూ ఉన్న సమయంలో ఆకాశాన్ని చూసి పక్షులు ఎగరటం అని చూస్తూ ఉన్నప్పుడు నా మనసు ఉల్లసించిపోయింది. ఆహా ప్రభువా, దిస్ ఇస్ సూపర్, దిస్ ఇస్ జస్ట్ అమేజింగ్. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ప్రభువా, ఎంత విశాలమైనటువంటి ఆకాశం, ఎంత సుందరమైన అనుభవం అంటూ నేను దేవుణ్ణి సంతోషము వ్యక్తపరిచాను. ఈత కొట్టే అనుభవంలో సముద్రము అంతా కూడా నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు దాన్ని ఈత కొట్టగల. దేవునికి ఆ విస్తారమైన ఆశ. కానీ మీరు గమనించారా, ట్రాఫిక్ తక్కువగా ఉండేది అక్కడే. లోతైన జలాల్లో ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఒడ్డునే. పోతూ ఉంటే తగులుతూ సందుల్లో గుందుల్లో అట్లా పోతూ ఉండాలి ఒడ్డున, అంతమంది ఉంటారు కాబట్టి. కానీ నువ్వు లోతైన అనుభవాల గురించి నేర్చుకుని అక్కడికి వెళ్తే అదంతా నీదే, ఎవరిని డిస్టర్బ్ చేయరు. అందుకని ఈరోజు నేను సంఘ కాపరిగా మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాను. రైజ్ అప్, డోంట్ స్టే ఇన్ ది సూపర్ఫిషియల్ వాటర్స్. ఆ యొక్క పై నీరు నీ ప్రదేశం కాదు. నువ్వు లోతైన అనుభవాల్లోనికి రావాలి. దేవునితో అద్భుతమైనటువంటి సహవాసం చేయాలి.
ప్రార్థన జీవితం, అద్భుతమైన అనుభవాలు కలిగి ఉండాలి. దేవుని స్వరాన్ని వినాలి, ప్రత్యక్షతలు రావాలి, దర్శనాలు, కళలు, శక్తివంతమైన ఆత్మీయ జీవితం. నువ్వు ఇక్కడ నిలబడితే నువ్వు ఏ సాక్ష్యం చెప్పాలి అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండాలి. కారణం ఏంటంటే నీ జీవితంలో అన్ని అద్భుతాలు, అంత శక్తివంతమైన జీవితం నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి. ఆమేన్. ఒకటా రెండా, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో మరెన్నో అటువంటి జీవితం ఉండాలి. అందుకని దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో కూడా ఉన్నది అని పౌలు భక్తుడు మనతో చెప్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రం నేను సెకండ్ పార్ట్లో మీకు కొన్ని చూపిస్తాను. మనము ఈ యొక్క లోకాల్లో ఉండినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాలు ఎలా ఉంటాయని నేను మీకు చూపిస్తాను. చూడండి ప్రియులారా, 7వ వచనం నుంచి మనం చూద్దాం. నేను తిరిగి రాగా, అనగా ఈ 4వ అనుభవం, మునిగి తేలియాడే అనుభవం తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు, అక్కడ చూస్తూ ఉన్నప్పుడు, నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. దిస్ జస్ట్ అమేజెస్ మీ. సముద్రపు నీళ్ళు ఉప్పు నీళ్ళు కదండి. ఎన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినా సముద్రం తన ఉప్పుదనాన్ని పోగొట్టుకుంటుందా? మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అవుతాయి, కానీ ఉప్పు నీళ్ళు మామూలుగా అవ్వవు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు 4వ అనుభవంలోనికి వెళితే ఆ యొక్క అద్భుతమైన శక్తి ఎలా ఉంటుందంటే సముద్రపు నీళ్ళు కూడా మంచినీళ్ళు అయిపోతాయి. అంటే ఇంపాసిబుల్ థింగ్స్ విల్ బికమ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. You will enjoy the fellowship of God. You will enjoy the deeper fellowship, deeper impartation by the Spirit of God into your life. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ, అందుకని రాస్తాడు కదా, ఇందాక నేను పాటలో కూడా పాడుతూ వచ్చాను, పోవు స్థలమంతా ఆరోగ్యమే, చేరు కాపంత పరిశుద్ధమే. ఎక్కడికి పోతే అక్కడ, చూడండి ప్రియులారా, ఆ మాట రాస్తూ ఉన్నాడు. 9వ వచనం చివరి భాగము, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. 12వ వచనం, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడను. చాలామంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ మన దగ్గర ఉన్నారు. మొక్కలు పెంచే అనుభవము బహుశా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. 2 సంవత్సరాలకు ఒకసారి కాపు వచ్చే చెట్లు ఉన్నాయి, సంవత్సరానికి ఒకసారి కాపు వచ్చే చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు సంవత్సరానికి 2 సార్లు కూడా వస్తాయి. కానీ ప్రియులరా, ఆనెస్ట్గా ఇప్పటి వరకు నేను నెలకు కాపిచ్చే చెట్టు చూడలేదు అక్కడ. నెలకి ఏంటండి, ఎలా ఇస్తాయి? నెలకు అనగా దేవుడు అంటూ ఉన్నాడు, నీవు యొక్క డీపర్ ఎక్స్పీరియన్స్ గుండా నువ్వు వెళ్ళినప్పుడు, ఈ యొక్క లోతైన అనుభవాల గుండా వెళ్ళినప్పుడు నీ జీవితం ఇక ప్రతిరోజు కూడా ఆనందమయంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ఆటో ఎక్కితే ఆటో దీవించబడుతుంది, నువ్వు ఏ హోటల్లో అడుగు పెడితే ఆ హోటల్ దీవించబడుతుంది, ఎవరికి నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తే వారు నీ యొక్క దేవుని యొక్క శక్తిని ద్వారా వారు అనుభవిస్తావు, దీవించబడతావు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావో, ఎవరింటిని దర్శిస్తావో, నువ్వు బికాజ్ యు ఆర్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. ఆమేన్. యూ బికమ్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. ఈ 3 అనుభవాలు ఉన్నవారు కాదు, 4వ అనుభవంలో ఉంటూ 4వ అనుభవంలో దేవుని కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వారు ఎవరో వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడు ప్రియులారా. అందుకని రాస్తాడు, ఫాదర్ బర్క్మాన్స్ గారు రాస్తారు, ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోటెల్లా పరిశుద్ధమే. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోటెల్లా పరిశుద్ధమే. చేరు కాపంత సమృద్ధియే, నిలుచు నేలంతా పుష్టికరమే, నిలుచు నేలంతా పుష్టికరం. యూ విల్ బికమ్ ఎ బ్లెస్డ్ పర్సన్.
నువ్వు పట్టిందంతా బంగారం అంటే అతిశయం కాదు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు సఫలత దొరుకుతుంది అంటే అతిశయం కాదు. ఆలోచన నీకు వచ్చి ప్రార్థించినప్పుడు నీకు జవాబు వస్తుంది అని అంటే అనుమానమే లేదు. కారణము నువ్వు 4వ అనుభవానికి అలవాటైన వ్యక్తివి కాబట్టి. 4వ అనుభవంలో ఉన్న వ్యక్తివి, మునిగి తేలియాడి ఈత కొట్టే అనుభవం. ప్రియులరా, ఇటువంటి అనుభవం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. దయచేసి ఏ ఒక్కరూ కూడా పైన భక్తి, ఏదో మధ్యస్థ స్థితి, నామమాత్రపు సమర్పణలు వాటిలో ఉండబాకండి. అది ఏమి లాభమే లేదు. దాని బదులు బయటికి పోయి ఏదైనా మంచి ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటే కనీసం డబ్బులనే సంపాదించుకోవచ్చు. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం వితౌట్ కమిట్మెంట్ ఇన్ గాడ్, వితౌట్ ఇంటెగ్రిటీ అండ్ వితౌట్ డీపర్ ఎక్స్పీరియన్సెస్. యు ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం. అందుచేత ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను, మనము ఆ యొక్క లోతైన అనుభవాల కొరకు ఆశపడదాం. ప్రియులరా, ఆశపడదాం. లోతైన అనుభవం నాకు కావాలి ప్రభువా, నేను ఇది లేకుంటే జీవించలేను, నాకు ఇది కావాలి, నన్ను నలుగొట్టుకొనుచున్నాను అని పౌలు అన్నట్టు నలుగొట్టుకునే అనుభవంలోనికి మనకు రావాలి. ప్రియులరా, చెమట రక్త బిందువులుగా మారేటంత అనుభవము యేసుక్రీస్తు పొందుకున్నాడంటే అంత డీపర్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తున్నాడు. ప్రియులరా, ఆమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మత్తురాలై ఉన్నదా అన్నంతగా అనుభవం ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అనుకుంటూ ఉన్నాడంటే అటువంటి లోతైన ప్రార్థన జీవితం ఆమె చేస్తుంది. ప్రియులరా, ఈరోజు మనం కోరుకోవాలి, దేవా నాకు లోతైన అనుభవాన్ని దయచేయండి, లోతైన జీవితంలో నన్ను స్థిరపరచండి. అందుకని అంటారు, ఈత వచ్చిన వారు ఈతను ఎప్పుడు మర్చిపోలేరు. ఒకసారి లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్తే, వన్స్ యూ ఫైండ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్, యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ విల్ ఎంజాయ్ ద డీపర్ ఎక్స్పీరియన్సెస్. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. రైజ్ అప్, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సవాలు చేసుకో. నేను ఈ పైన ఉండకూడదు, పాదాల కొలతలో, మోకాల లోతులో, నడుము అనుభవంలో నేను ఉండను. నేను లోపలికి వెళ్తాను, లోతైన అనుభవంలోకి వెళ్తాను. దానికి కావాల్సింది ఒకటే, లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ జీవితం యొక్క కంట్రోల్ను దేవుని చేతుల్లో పెట్టేసి నిశ్చింతగా నువ్వు ఉండాలి. కష్టమో నష్టమో, కన్నీరో సుఖమో ఆశీర్వాదం ఏదైనా సరే, ఒకసారి నాగటి మీద చేయి పెడితే ఇంకా వెనక్కు తట్టు చూసేది లేదు. ఇంకా ఓన్లీ వే ఫార్వర్డ్. దేవుడు నమ్మకస్తుడు, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకొని జీవించే బిడ్డలను ఆయన చేయి వదిలిపెట్టడు. నీవు మాత్రం 4వ అనుభవంలో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీ జీవితము గొప్పగా మారుస్తుంది, దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్లు వంచండి, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నేను ఎక్కడా కూడా రాజీ పడకుండా, కారణాలు చెప్పకుండా, బలహీన పడకుండా, పాదాల కొలతల నుంచి మోకాళ్ళ లోతుల్లోనికి, అక్కడ ఆగిపోకుండా నడుము లోతుల్లోనికి, అక్కడే స్థిరపడకుండా, రిస్క్ తీసుకోవటానికి కూడా నేను వెనుకాడకుండా నన్ను నేను నీకు సమర్పించుకోవటానికి సహాయం చేయండి. కనికరించండి దేవా, కనికరించండి. మా ఆధారం మీరే నాయనా, మా ఆశ్రయమా, మా దుర్గమా, మేము దాగుకొను మా స్థలమా మీకు స్తోత్రాలు, మా ఆశ్రయపురమా మీకు స్తోత్రాలు. తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే చిత్తశుద్ధితో ఆ లోతైన అనుభవాల కొరకు ప్రార్థిస్తున్నారో దేవా, వారందరినీ కూడా మీరు బలపరచండి. ఆశించడం మాత్రమే కాకుండా ఆచరణలో సహితము తండ్రి వారు తమ జీవితంలో కష్టపడి సమర్పించుకుని త్యాగము చేస్తూ, రిస్క్ చేస్తూ, నీ కొరకు తండ్రి జీవిస్తూ తమ జీవితాన్ని సంపూర్ణంగా నీ చేతుల్లో పట్టుకోవడానికి సహాయం చేయండి. వారు తమ ప్రాణమునైనను ప్రియమైనదిగా ఎంచలేదు అనేటువంటి ఆ యొక్క అనుభవాన్ని మాకు దయచేయండి. ఓ జీవజలమా, మా జీవితాన్ని లోతైన అనుభవాల్లోనికి నడిపించండి, సహాయం చేయండి.
రేమా సంఘాన్ని లోతైన అనుభవాల్లోకి తీసుకెళ్ళండి దేవా. సంఘముగా మేము పైన ఉండటానికి లేదు, లోపలికి వెళ్ళాలి, లోతైన జలముల్లో ఉండాలి. సహాయం చేయండి, సహాయం చేయండి.